హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేము బాగానే ఉన్నాము. ఇదిగో ఈరోజు ముక్కల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 4 రకాల ఐటమ్స్ వేసాను నేను. ఇదిగోండి, బెండకాయలు, సొరకాయ, కరివేపాకు, వంకాయలు, టమాటో. మాకు సరిపడా వరకు వేసుకున్నాను. ఇంకా ములక్కాయ అలాంటివి ఇంకేమన్నా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఈ కొత్తిమీర, చింతపండు అన్నీ రెడీ చేసుకున్నాను. అది కూడా ఒక పొడి చేశాను, చెప్తాను. ఇప్పుడు అది ఏంటంటే ఆ గిన్నె ముందు వేడి చెయ్యాలి. అది ఒక గ్రీన్ బటన్ ఉంటుంది అన్నమాట. అది వచ్చే వరకు, ఆ రెడ్కి తాకే వరకు చూసుకోవాలి. ఇందులో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి నా దగ్గర ఈ గిన్నె ఉంది కనుక ఇందులో చేస్తున్నానండి. మీరు మామూలుగా చేసుకోవచ్చు. నూనె వేసుకుంటున్నాను. నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు. ఈ పులుసు చాలా బాగుంటుందండి. మీరు ఇంకా ఏమన్నా కూరగాయల ముక్కలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అక్కడ పక్కన టమాటో పచ్చడి చేస్తున్నాను, అది కూడా అయిపోతుంది. ఉల్లిపాయల్లో ఇప్పుడు పసుపు, ఉప్పు కొంచెం వేసుకొని మగ్గించుకోవాలండి. పసుపును ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మెత్తబడుతుంది, చక్కగా వేగుతుంది. ఇప్పుడు వేగిందండి. ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా వేగిపోయినాయి, చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసాను. ఆనపకాయ ముక్కలు, సొరకాయ అంటారు కదా, ఆ ముక్కలు కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి చక్కగా మూత పెట్టుకుని కొంచెం మెత్తబడే వరకు ఉంచుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఈ మిగిలిన ముక్కలు కూడా వేద్దాం. బెండకాయలు, వంకాయలు. మీ దగ్గర ములక్కాయ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. అది ఫస్ట్ వేసేయాలి. అది మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ముక్కలు, ఇంకే ముక్కలన్నా వేసుకుని చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నాను, చూసుకుని వేసుకోండి ఉప్పుని. అంటే పులుపుకి పడుతుందిలేండి, కానీ ఉప్పు చూసుకుని వేసుకోవాలి కదా. ఫస్ట్ నేను కొంచెం వేస్తాను, తర్వాత మళ్ళీ సరిపోయింది లేనిది చూసుకుని అప్పుడు వేస్తాను. ఇవి కూడా మగ్గిపోయినాయి. టమాటోలు కూడా వేస్తున్నాను. అవి కూడా మగ్గిన తర్వాత మూత పెట్టుకుని కాసేపు మగ్గిద్దాం. ఇప్పుడు కరివేపాకు చూసారా ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. మీకు చూపించాలని ఇప్పుడే తీసుకొచ్చారు, అందుకని చూపించా. ఇది నేను వడియాలు, అది చల్లమిరపకాయలు, అప్పడాలు ఉంటే వేపేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఈ పులుసుకి అవి చాలా బాగుంటాయి. తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఉప్పు, కారం వేసుకుందాం. ఇప్పుడు కారం తగినంత వేసుకోండి. అంటే కారం ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కనుక కారం కొంచెం కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు చేసి రెడీగా పెట్టుకున్నాను కదండి, అది పిసికేసుకోవాలి. అది పులుపు కూడా దీనికి పడుతుంది, కొంచెం పుల్లపుల్లగా తీయగా బెల్లం వేస్తాం కదా, అలా అయితేనే బాగుంటుందండి. చాలా దప్పడం అంటారు దీన్ని, పులుసు అంటారు, రకరకాలుగా అంటారు. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని నీళ్ళు అడ్జస్ట్ చేసుకుని పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు అది మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. చూసారా చక్కగా. ఈ పొడి ఏంటంటే జీలకర్ర, ధనియాలు, మెంతులు కలిపి పొడి చేసుకున్నాను. అది కొంచెం వేస్తే చాలండి, మంచి టేస్ట్ వస్తుంది కూర. ఇప్పుడు చూడండి, ముక్కలు మెత్తగా అయిపోయినాయి. ఇంకా మూత పెట్టుకుని 2 నిమిషాల్లో మళ్ళీ కొత్తిమీర చల్లుకుని దింపుకోవడమేనండి. కొంచెం బెల్లం ముక్క వేస్తాను ఇప్పుడు, చాలా బాగుంటుందండి. మూత పెట్టుకుని మగ్గించి చూడండి, అసలు నూనె పైకి తేలి చక్కగా ఉడికింది. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఇది ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, బెల్లం ఎంత వేసాను, 2 ముక్కలు వేసాను. అది అడ్జస్ట్ అవుతుంది, పులుపు అడ్జస్ట్ చేస్తుంది అనమాట, మరీ పుల్లగా లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసాను, ఒక గిన్నెలోకి తీస్తాను. కుక్కర్ కూడా అవుతుంది. కుక్కర్ అయిపోయిన తర్వాత నేను పెట్టుకుని టేస్ట్ చూసి మీకు చెప్తాను. చూడండి, నేను తిని చూపిస్తున్నాను. చూడండి, ఇది ఇంతకు ముందు చేసింది కనుక నేను తిన్నాను. అసలు చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.